దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. సమీచిన దేవునికి స్తోత్రాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ ఆత్మీయులుగా ఆత్మానుసారులుగా జీవించాలని, ఆర్థికంగా బలంగా ఉండాలని, మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా బలంగా ఉండాలని మీకోసం అనే దినం నేను ప్రార్థన చేస్తున్నాను. నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. అనేక నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి ప్రతి ఒక్కరూ జీవించాలి. అనేకులు మన చుట్టూ ఉన్న ప్రజలని ఆయన ప్రేమ సువార్త ప్రకటించాలి. ఆయనకి ఇష్టలుగా, ఆయన సన్నిధికి చేర్చేవారుగా, ఆయన పాదాల చెంతకి చేర్చేవారుగా, దీవించబడే విధంగా ప్రతి ఒక్కరూ దేవుని పని చేయాలి. మీకు ఇష్టమైన ప్రియులుగా మనం జీవించేలాగా ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుల మహాగణన స్తోత్రాలను ఆయన, మా చుట్టూ ఉన్న ప్రజలను ఆయన, పాపానికి చేరువలు, సాతానికి చెరువులో ఉన్న ప్రజల్ని అయా నశించిన దాన్ని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చి ఉన్నాను నాయన. ప్రతి ఒక్కరు మీ బిడ్డలే కదా నాయన. మీ బిడ్డలను మీరే సంరక్షించుకోండి. మీ సన్నిధికి చేర్చేవారుగా ప్రతి ఒక్కరిని లేవనెత్తి మీకు ఇష్టమైన ప్రియులుగా మీ రాజ్యాన్ని, నీతిని వెతికే ధన్యతను, భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేసి ఇప్పుడు పాటల ద్వారా స్తుతిస్తుండగా మా స్తుతి సింహాసనంపై ఆసీనుడై మన మీనానికి మేమంత ప్రభావం తెచ్చుకున్నాను. యేసు క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. నీ దయలో, నీ కృపలో కాచితివి గతకాలము. నీ దయలో, నీ కృపలో దాచుమయా జీవితాంతం. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా. దేవా నీ దయలో, నీ కృపలో కాచితివి గతకాలము. నీ దయలో, నీ కృపలో కాచుమయా జీవితాంతం. కష్టకాలం, దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా. కష్టకాలం, దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా. ఓదార్పు అయినా చెంతనే నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవితలో రాచి ఉంచినావు. ఓదార్పు అయినా చెంతనే నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు. ఏమి అద్భుత ప్రేమయా, ఏ రీతి పాడనయా. నీవేనా మార్గము, నీవేనా జీవము, నీవేనా గమ్యము, నీవేనా సర్వము. నా మనసు తీరా నిన్ను పాడి పొగడెద దేవా. నీ దయలో, నీ కృపలో కాచితివి గతకాలము. నీ దయలో, నీ కృపలో దాచుమయా జీవితాంతం. ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి. వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి. వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. నీ చిత్తమే నా యందు నెరవేర్పవాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని
నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని, నామది నిండెను ఆశతో నే పాడేదా స్తుతి గీతం. నీవేనా తోడుగా, నీవేనా నీడగా, ఆత్మతో నింపుమా, శక్తి నా కొసగమా, నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలం, నీ దయలో నీ కృపలో దాచుమయ జీవితాంతం. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా. దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలం, నీ దయలో నీ కృపలో దాచుమయ జీవితాంతము. ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధుడ, మహాగణన స్తోత్రాలు నాయన. పాటల ద్వారా మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకున్నదాన్ని కొందనాలు నాయన. వాక్యం ద్వారా నాతో మాట్లాడి మాకు కావాల్సిన వర్తమానాన్ని అనుగ్రహించి మీరు మాకు తోడుగా నడిపించి మీరే దక్షిణించి మీరే ఘనత తెచ్చుకొని మాకు యేసు క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనకి ఏర్పాటు చేసిన గ్రంథం హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి దేవుని దర్శనానికి ద్వారం. హృదయ శుద్ధి, శుద్ధ హృదయం, ఆలోచనలు మరియు అంతర్గత స్వభావం శుభ్రంగా, స్వేచ్ఛంగా, స్పష్టంగా లేదా కలంకం లేకుండా ఉండటం. ఇది అక్షరాల మరియు అలంకారికంగా కూడా దోషరహితంగా, అమాయకంగా లేదా నిజాయితీగా ఉండటాన్ని సూచిస్తుంది. హృదయశుద్ధి కలిగి జీవించిన కొందరు. మొదటిగా హెషై కుమారుడు హృదయశుద్ధి కలిగి జీవించను, తద్వారా దేవుని ఆత్మ నివాసము. రెండవదిగా బెరక్యా కుమారుడు హృదయశుద్ధి కలిగి జీవించను, తద్వారా దేవుని ప్రజలకు మాదిరి. మూడవదిగా యోబు కుమారులు హృదయశుద్ధి కలిగి జీవించాను, తద్వారా దేవుని దయ దీవెన ప్రాప్తించాయి. నా ప్రియనేస్తమా, ఈ ధన్యత నిన్ను ఆత్మ పరీక్ష చేసుకోనమని హెచ్చరిస్తున్నది. నీ సేవలు సేవాభావముతో చేయుచున్నావా, లేక ధర్మే ప్రధానముగా చేయుచున్నావా? ఈ ధన్యత నిన్ను ఆత్మ పరీక్ష చేసుకోనమని హెచ్చరించుచున్నది. నీ సేవలు సేవాభావంతో చేయుచున్నావా, లేక ధనమే ప్రధానముగా చేయుచున్నావా? స్వార్థపూరిత ఉద్దేశములు కలిగి ఉన్నావా, లేక నిస్వార్థపూరితమైన ఆశయాలు కలిగి ఉన్నావా? సంఘములో చేయుచున్న పరిచర్యలు ప్రభువు కొరకు చేయుచున్నావా, లేక నీ పరపతిని చాటుకొనుటకు చేయుచున్నావా అనేది గ్రహించుకొని నేటి నుండైనా కల్తీ లేనటువంటి శుద్ధ హృదయమును కలిగి జీవించుము. అప్పుడు నీవు దేవుని చూచెదవు, అనగా విశ్వాసమును కనుచూపుతో వర్తమాన కాలముందు ఆయన్ను అనుభవించుట, ఆయన గూర్చి ఆనందానుభూతి చెందుట, మరియు ఆయన్ను ఎరుగుట, ఏదో ఒక దినాన ఆయన్ను ముఖాముఖిగా చూచుట. అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ధన్యత నిన్ను ఆత్మ పరీక్ష చేసుకొనమని హెచ్చరించుచున్నది. నీ సేవలో సేవ భావముతో చేయుచున్నావా, లేక ధనమే ప్రధానముగా చేయుచున్నావా? స్వార్థపూరిత ఉద్దేశములు కలిగి ఉన్నావా, నిస్వార్థపూరితమైన ఆశయాలు కలిగి ఉన్నావా? సంఘములో చేయుచున్న పరిచయలు ప్రభు కొరకు చేయుచున్నావా, లేక నీ పరపతిని చాటుకొనుటకు చేయుచున్నావా అనేది గ్రహించుకొని నేటి నుండి అయినా కల్తీ లేనటువంటి శుద్ధ హృదయమును కలిగి జీవించుము. అప్పుడు నీవు దేవుని చూచెదవు, అనగా విశ్వాసమును కనుచూపుతో
వర్తమాన కాలమందు ఆయన్ని అనుభవించుట, ఆయన గురించి ఆనందానుభూతి చెందుట, మరియు ఆయన్ని ఎరుగుట, ఏదో ఒక దినాన ఆయన్ను ముఖాముఖిగా చూచుట. దేవుడి వాక్యం రెండంచుకులు కల ఖడ్గం. అందుకని హృదయ శుద్ధి గలవారు దేవుని చూచెదరు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి దేవుని కృప వలన పాపపు అధికారం నుండి విడుదల పొంది కపటం లేకుండా దేవుని సంతోషపరచడానికి, మహిమపరచడానికి, ఆయనలా ఉండడానికి ఎవరైతే గట్టిగా ప్రయత్నిస్తూ ఉంటారో వారు హృదయ శుద్ధి గలవారు. మొదటిగా దేవుని హృదయ స్వభావాన్ని, అంటే ఆయన నీతిని ప్రేమిస్తూ పాపాన్ని ద్వేషిస్తూ జీవించడానికి వారు ప్రయత్నిస్తారు. వారి హృదయం, దానిలో మనస్సు, ఉద్దేశం, భావోద్రేకాలు కలిసి ఉంటాయి. దేవుని స్వరంతో కలిసి ఉంటుంది. 2, హృదయశుద్ధి గలవారు మాత్రమే దేవుని చూస్తారు. దేవుని చూడటం అంటే ఇప్పుడు రాబోయే రాజ్యంలో కూడా ఆయన బిడ్డగా ఉండటం, ఆయన సన్నిధిలో జీవించడం అని అర్థము. అలాగే కీర్తన 15 కీర్తనలు రాసిన కీర్తనలు 15:2 వచనం. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. హృదయ శుద్ధి గలవారు ఎవరు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడనో ప్రభువును చూడడు. పాపము నుండి వేరుపడడం, దేవుని కొరకే ప్రత్యేకంగా ఉండటమే పరిశుద్ధత. ఇది దేవునికి సమీపంగా ఉండటం. మన హృదయం అంతటితో ఆయన నీతికి, సహవాసానికి కట్టుబడి ఉండటం. అన్నిటికంటే మించి తన ప్రజల విషయంలో దేవునికి పరిశుద్ధత ఒక ప్రాధాన్యం. పాపం నుండి వేరుపడడం, దేవుని కొరకై ప్రత్యేకంగా ఉండడమే పరిశుద్ధత. ఇది దేవునికి సమీపంగా ఉండటం. మన హృదయం అంతటితో ఆయన నీతికి, సహవాసానికి కట్టుబడి ఉండటం. అన్నిటికంటే మించి తన ప్రజల విషయంలో దేవునికి పరిశుద్ధత ఒక ప్రాధాన్యం. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడు అద్దంలో చూచినట్టు సూచనగా చూచున్నాం, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మటుకే విన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును. దేవుడు తన మాటల ద్వారా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అద్దంలో చూచినట్టు సూచనగా చూచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మటుకే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును అని భక్తుడు మాట్లాడుతున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము కనుక, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము కనుక నిత్య మహిమ కలిగిన పరిచర్య, హృదయశుద్ధి కలిగి జీవించాలి. అలాగే
మొదటిగా చూసుకున్నట్లయితే హెషై కుమారుడు హృదయ శుద్ధి కలిగి జీవించెను. కీర్తనలో 51:10. దేవా, నా యందు శుద్ధ హృదయం కలిగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. దేవుని ఆత్మ విశ్వాసులందరిలోనూ పాపాన్ని ద్వేషించి పవిత్ర హృదయాన్ని, దేవుని చిత్తాన్ని చేయగోరే నూతనాత్మను వారిలో కలిగించవలసిన అవసరత ఉంది. దేవుడు మాత్రమే మనలను నూతన సృష్టిగా చేసి నిజమైన దైవభక్తిలోనికి పునరుద్ధరించగలడు. శుద్ధ హృదయము ప్రభువైన యేసుక్రీస్తు శుద్ధ హృదయం ఇచ్చేవాడు. దావీదు తన పాపపు స్థితిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నా యందు శుద్ధ హృదయం కలిగజేయు, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. దేవుని ఆత్మ విశ్వాసాలందరిలోనూ పాపాన్ని ద్వేషించి పవిత్ర హృదయాన్ని, దేవుని చిత్తాన్ని చేయగోరే నూతనాత్మను వారిలో కలిగించవలసిన అవసరత ఉంది. దేవుడు మాత్రమే మనల్ని నూతన సృష్టిగా చేసి నిజమైన దైవభక్తిలోనికి పునరుద్ధరించగలడు. ఆయన ఒక్కడే. తద్వారా దేవుని ఆత్మ నివాసం. హెషై కుమారుడు హృదయ శుద్ధి కలిగి జీవించాడు. తద్వారా దేవుని ఆత్మ నివాసం చేసింది. అలాగే యెహెజ్కేలు గ్రంథము 18:31. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధి తెచ్చుకొనుడి. ఇశ్రాయేలులారా, మీరు ఎందుకు మరణం నందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధి తెచ్చుకొనుడి. ఇశ్రాయేలులారా, మీరు ఎందుకు మరణం నందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ప్రతి ఒక్కరు ఆయనకి ఇష్టమైన ప్రజగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అక్రమ క్రియలన్నింటినీ విడిచిపెట్టమన్నాడు. నూతన హృదయాన్ని నేను ఇస్తాను, నూతన బుద్ధిని ఇస్తాను, తెచ్చుకొనుడు అని ప్రభువైన యేసుక్రీస్తు నీతోనే మాట్లాడుతున్నాడు. అలాగే అపోస్తలుల కార్యాలు 15:19. కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక. ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక. అంటే దేవుని హృదయ శుద్ధి కలిగి దేవుడు సన్నిధిలో మనం జీవించినట్లయితే అన్యజనులు కూడా దేవుని వైపు తిరుగుతారు. వాళ్ళని కష్టపెట్టద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే బెరెక్యా కుమారుడు రెండోదిగా హృదయ శుద్ధి కలిగి జీవించను. తద్వారా దేవుని ప్రజలకు మాదిరి చూపించాడు. కీర్తనలో 73 కీర్తనలో 13. నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుడై ఉండుట వ్యర్థమే. నా హృదయమును శుద్ధి చేసుకొనుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుడై ఉండుట వ్యర్థమే అని భక్తుడు మాట్లాడుతున్నాడు. ఆసాపు భక్తుడు. యోబు గ్రంథము 34 అధ్యాయం 9. నరులు దేవునితో సహవాసం చేయడం వారికి మాత్రము ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొనుచున్నాడు. నరులు
దేవునితో సహవాసం చేయటం వారికే మాత్రమును ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొనిచున్నాడు. ఎవరో? యోబు భక్తుడు. కీర్తనలు 26 కీర్తనలు 6వ వచనం. నిర్దోషులను నా చేతులు కడుక్కొని ఎందును, యెహోవా నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణము చేయుదును. నిర్దోషునని నా చేతులు కడుక్కొందును, యెహోవా నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణము చేయుదును అని దేవుడు మాట్లాడుతున్నాడు దావీదు ద్వారా. అలాగే మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనం దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమి అనియు. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనం దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు అనే భక్తుడు, మలాకీ భక్తుడు మాట్లాడుతున్నాడు. దేవుని దీవెనలు పొందాలంటే కేవలం బాహ్య ఆరాధన మాత్రమే చాలునని ప్రజలు నమ్మారు. కానీ అది కుదరలేదు. దాన్ని బట్టి అసలు దేవుణ్ణి సేవించడం అనవసరమని వారు భావించారు. ఆయన ఎదురు తమ హృదయాలు యథార్థంగా లేవన్న సంగతి వారు గ్రహించడం లేరు. బెరక్యా కుమారుడు హృదయ శుద్ధి కలిగి జీవించాడు. రెండోదిగా తద్వారా దేవుని ప్రజలకు మాదిరి చూపించాడు. మూడవదిగా యోబు కుమారులు హృదయ శుద్ధి కలిగి జీవించారు. తద్వారా దేవుని దయ దీవెన పొందు. అలాగే కీర్తనలు 73 ఒకటో దిన వృత్తాంతాలు గ్రంథము 1వ దిన వృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయం 39వ వచనం. రెండవదిగా బెరక్యా కుమారుడు హృదయశుద్ధి కలిగి జీవించను. హేమాను సహోదరుడైన ఆసాపు ఇతని కుడి ప్రక్కన నిలిచివాడు. ఈ ఆసాపు బెరక్యా కుమారుడు, బెరక్యా షిమ్యా కుమారుడు. హేమాను సహోదరుడైన ఆసాపు ఇతని కుడి ప్రక్కన నిలిచివాడు. ఈ ఆసాపు బెరక్యా కుమారుడు, బెరక్యా షిమ్యా కుమారుడు. అలాగే మూడవదిగా యోబు కుమారుల హృదయశుద్ధి కలిగి జీవించను. తద్వారా దేవుని దయ దీవెన పొందుకున్నారు. యోబు గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం. వారు విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయాల్లో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలిని అర్పించి వచ్చాను. యోబు నిత్యం అలాగున చేయుచుండెను. దేవుని ఎరిగిన తండ్రిగా యోబు తన పిల్లల ఆత్మీయ స్థితిపై ఎంతో చింత కలిగి ఉన్నాడు. వారి జీవన విధానాన్ని, ప్రవర్తనని గమనించాడు. వారి చెడు నుండి తొలగిపోతూ దేవుని దీవెనలను, రక్షణను అనుభవించాలని వారి కొరకు ప్రార్థించాడు. తన పిల్లలు పాప జీవితం నుండి దూరంగా ఉండటానికే తన సమయాన్ని, సావధానతను వారి కొరకు వెచ్చించి తండ్రులకు ఒక ఆదర్శంగా నిలిచాడు. ఎవరో? యోబు భక్తుడు. యోబు 42 అధ్యాయం
42వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు యొద్దకు పోయి మీ నిమిత్తం దహన బలిని అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయి, మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండినట్లు నేను అతని మాత్రం అంగీకరించదను. ఎలా అనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుక లేదు. దేవుడు యోబు స్నేహితులు యోబుని ఎంతగానో బాధ పెట్టినప్పుడు ఆ స్నేహితులతో మాట్లాడుతున్నాడు. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకున్న ఆ సేవకుడైన యోబు యొద్దకు పోయి మీ నిమిత్తం దానవ బలి అర్పింపవాలను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయను, మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండినట్లు నేను అతన్ని మాత్రం అంగీకరించదను. ఎలా అనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు. యోబు యుక్తమైనది దేవుని కొరకు పలికాడు. అలాగే 1 రాజుల గ్రంథము 21వ అధ్యాయం 10వ వచనం. నీవు దేవుని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికిమాలిన 2 మనుషులను సిద్ధపరచుడి. తీర్పు అయిన మీదట అతని బయటకు తీసుకొని పోయి రాళ్లతో చావ గొట్టుడి. అంటే నాబోతు ద్రాక్ష తోట లాక్కోవడానికి ఆహాబు ప్రయత్నించాడు. అయితే ఆయన వల్ల ఒప్పితే భార్య రాజస్థానాన్ని తీసుకొని ఆయన చంపడానికి నీవు దేవుణ్ణి రాజును దూషించవని అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికిమాలిన 2 మనుషులను సిద్ధపరచుడి. తీర్పు అయిన మీదట అతని బయటికి తీసుకొని పోయి రాళ్లతో చావుగొట్టుడి అని పనికిమాలిన సంభాషణ, పనికిమాలిన ఆలోచన ఇస్తుంది. అప్పుడు ఆ తోట ఆక్రమించేసుకో, పితరాజ్యత్వం అని ఆయన ఇవ్వట్లేదు కదా, ఆయన చంపేసి నువ్వు ఆక్రమించుకో అని చచ్చు సలహా భార్య యెజెబెలు ఇస్తుంది. అలాంటి శుద్ధ హృదయం లేని హృదయంతో వీళ్ళు జీవిస్తున్నారు. అందువల్ల దేవుడు వాళ్ళిద్దరిని శిక్షించాడు. అలాగే దేవుడు అనేక మాటల ద్వారా దేవుడు ఇంతవరకు మాట్లాడాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో భాగం హృదయ శుద్ధి దేవుని దర్శనానికి ద్వారం. శుద్ధ హృదయం ఆలోచనలు మరియు అంతర్గత స్వభావం శుభ్రంగా, స్వచ్ఛంగా, స్పష్టంగా లేక కలంకం లేకుండా ఉండటం. ఇది అక్షరాల మరియు అలంకారికంగా కూడా దోషరహితంగా, అమాయకంగా లేదా నిజాయితీగా ఉండటాన్ని సూచిస్తుంది. హృదయశుద్ధి కలిగి జీవించిన కొందరు. మొదటిగా హెషై కుమారుడు హృదయశుద్ధి కలిగి జీవించను, తద్వారా దేవుని ఆత్మ నివాసం. రెండవదిగా బెరక్య కుమారుడు హృదయశుద్ధి కలిగి జీవించను, తద్వారా దేవుని ప్రజలకు మాదిరి చూపించాడు. మూడవదిగా యోబు కుమారులు హృదయశుద్ధి కలిగి జీవించను, తద్వారా దేవుని దయ దీవెనలు పొందుకున్నారు. ఈ ధన్యత నిన్ను ఆత్మ పరీక్ష చేసుకొనమని హెచ్చరించుచున్నది. నీ సేవలు సేవాభావంతో చేయుచున్నావా, లేక ధనమే ప్రధానంగా చేయుచున్నావా? స్వార్థపూరిత ఉద్దేశములు కలిగి ఉన్నావా, లేక నిస్వార్థపూరితమైన ఆశయాలు కలిగి ఉన్నావా? సంఘములో చేయుచున్న పరిచర్యలు ప్రభు కొరకు చేయుచున్నావా, లేక నీ పరపతిని చాటుకొనుటకు చేయుచున్నావా అనేది నీ ఆత్మ గ్రహించుకొని నేటి నుండైనా కల్తీ లేనటువంటి శుద్ధ హృదయమును కలిగి జీవించుము. అప్పుడు నీవు దేవుని చూచెదవు, అనగా విశ్వాసమును కనుచూపుతో వర్తమాన కాలముందు ఆయన్ను అనుభవించుట, ఆయన్ని గూర్చి ఆనందానుభూతి చెందుట, మరియు ఆయన్ని ఎరుగుట, ఏదో ఒక దినాన ఆయన్ను
ముఖాముఖిగా నువ్వు చూచుట. దేవుని పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మహాగణ స్తోత్రాలు నాయన. ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు నాయన. హృదయ శుద్ధి గలవారి ధన్యులు, వారి దేవుని చూచెదరు. మిమ్మల్ని చూసి ఆనందాన్ని, సంతోషాన్ని మాకు దయచేయండి. మీకు ఇష్టమైన ప్రియులుగా మేము జీవించే ధన్యతను, భాగ్యాన్ని దయచేయండి. వాక్యం ద్వారా అనేక విషయాలు మాతో మాట్లాడేందుకు మీకు కోట్లాది స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మీకు ఇష్టమైన ప్రజగా, మీకు ఇష్టమైన సొత్తుగా మమ్మల్ని మార్చుకోమని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు క్రీస్తునామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ ఆయన సన్నిధి, సహవాసం ఎవరైతే హృదయ శుద్ధి కలిగి జీవిస్తున్నారో దేవుని సన్నిధి వాళ్ళతో నిత్యము ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్.